భీమిలి నియోజకవర్గం మధురవాడ 6వ వార్డు బక్కన్నపాలెంలో గల టీడీపీ నూతన కార్యాలయం ప్రాంగణంలో సోమవారం ఉదయం వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశంలోకి గంటా సమక్షంలో భారీ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి 6వ వార్డు టీడీపీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ గంటా అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే గెలుపు ఖాయమైపోయిందన్నారు. చాలా పెద్ద సంఖ్యలో ఈ రోజు వచ్చారు. ఆ కార్యక్రమానికి నిజంగా గంటా శ్రీనివాసరావు రావడం మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ రోజు ఇంత మంచి చక్కటి కార్యక్రమానికి నిజంగా నాంది పలిగింది మన జీవన్ గారు. అయితే దీనంతటికీ ఈ రోజు జాయిన్ అవడానికి కారణం మాకు విజయమోహన్ గారు మనం కూడా మేము రిక్వెస్ట్ చేశాం. సార్ గత 2 ఎన్నికల నుంచి కొంత స్లో అయ్యామనుకుంట ఆయన మాట్లాడిన తర్వాత అందరినీ కూడా పార్టీల్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. వివిధ గ్రామాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో ఈ రోజు జాయినింగ్స్ ఉన్నాయి. వారి నాయకుల్ని అక్కడ కుల సంఘాల పెద్దల్ని పిలిచి కండువా వేసి పేరు చదవడం జరుగుతుంది. ఇప్పుడు అన్నగారిని తమ అమూల్యమైన ముందుగా ఏదైతే మధురవాడలో అతి కీలకమైన ప్రాంతం ఇది 6వ వార్డుకు సంబంధించి ఈరోజు కొంతమంది నాయకుల చేరిక, ఆ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇక్కడికి ఆహ్వానించి మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా ఒక ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి సహజంగా చేరికలు అవుతూ ఉంటాయి. కానీ ఈసారి భీమిలి ప్రత్యేకత ఏంటంటే మన ఎన్నికల్లో అభ్యర్థులు ఫైనల్ అయిపోయిన తర్వాత ఒక పైడే మొత్తం ఏకపక్షంగా మొత్తం వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకి చేరికలు అవుతూ ఉన్నాయి. అంటే ఈరోజు నాకు రోజు షెడ్యూల్ తీసుకుంటే ప్రచారం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, దాంతోపాటు ఈ పార్టీల చేరికలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే వచ్చేటప్పుడు ఇంటి దగ్గర సాగర్ నగరు, అలాగే ఇట్లా 2-3 ప్రాంతాల నుంచి ఒక దాదాపు 250 మంది వీళ్ళు వస్తే వాళ్ళకి పార్టీలో జాయిన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సమయం అవుతుందంటే ఇక్కడ రావడం జరిగింది. అంటే దాదాపు ప్రతిరోజు కూడా అది వార్డు కావచ్చు, మండలాలు కావచ్చు, ఎక్కడో చోట నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నారు. మరి దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే రేపు జరుగుతున్న ఎన్నికలు ఏదైతే వచ్చే నెల 13వ తారీఖు అవుతా ఉన్నాయో ఆ ఎన్నికలు చాలా చాలా చారిత్రాత్మక ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా కలిసి ఒక లక్ష్యంతో ఉమ్మడి అభ్యర్థులు నిలబెట్టడం. మరి ఆ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న ఎన్నికలకి మరి ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి మనం చరంగతం పాడాలి. మనకి ఏదైతే 2019లో ఆయన ఒక మాయ మాటలు చెప్పాడు, అరిచేతిలో స్వర్గం చూపించాడు, ముఖ్యంగా ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పని ప్రజలందరూ కూడా ఆ రోజు పాదయాత్ర ద్వారా ప్రాధాన్యపెడితే అందరూ కూడా నమ్మారు. ఈయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, ఒక్క ఛాన్స్ అంటా ఉన్నాడు, నిజంగా ఏమైనా మంచి చేస్తాడో చూద్దామని చెప్పని గతంలో ఎన్నడూ లేని విధంగా 151 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకు 22 ఎంపీలు, 50% పైగా ఓట్లతోటి ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి అందించారు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఆయన చెప్పారో అవన్నీ కూడా పక్కన పెట్టారు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా మొదలైందో మీ అందరూ కూడా గుర్తుంది. మామూలుగా ఎవరైనా ఒక మంచి కార్యక్రమంతో పరిపాలన మొదలు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజావేదిక కూల్చివేత ద్వారా, అంటే ఒక విధ్వంసం ద్వారా ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టి తన 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉండబోతుందో మనందరికీ కూడా ఒక చిన్న శాంపిల్ ఆ రోజు చూపించాడు ఆయన.